తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. అసలు ఆయన ఏమన్నారో తెలుసా? నువ్విప్పుడు పోలీసువే కాదు, ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకో, అంతేగాని నీ ఫ్రస్ట్రేషన్ మామూలు జనం మీద చూపించుకోని అన్నారు. నేనెంతో ప్యాషన్తో చేస్తున్న జాబ్కి మా డిపార్ట్మెంట్ నాకు ఇస్తున్న రికగ్నైజేషన్ ఇదా? ఇవన్నీ ఒక్కొక్కటి గుర్తొస్తుంటే తల బద్దలైపోతుందండి. మైండ్ అస్సలు పని చేయట్లేదు. స్ట్రాంగ్గా ఉందామని ఎంత ట్రై చేసినా ఎవరో నన్ను గట్టిగా పట్టుకొని వెనక్కి లాగినట్టు వీక్ అయిపోతున్నాను. నా వల్ల కావట్లేదండి. ప్లీజ్ గౌతమ్ గారు, అలా అనకండి. మీరే ఇలా అయిపోతే ఎలా అండి? అయినా నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఎవరో ఏదో అంటున్నారని మనల్ని మనం నిందించుకోకూడదు. ధైర్యంగా అన్నిటినీ ఫేస్ చేయాలి. ఖచ్చితంగా మీ విలువ అందరికీ తెలుస్తుంది. గౌతమ్ గారు, మీ మూడ్ చేంజ్ చేయడానికే ఇలా తీసుకొచ్చాను. మీరింకా ఇలా ఉంటే ఎలా? కొంచెం ప్రశాంతంగా ఉండండి. కూల్. ఒక్క నిమిషం. తినండి. నా కోసం అండి. ఝాన్సీ గారు, మీరు తినండి. ఇంకొకటి చాలండి. ఐ యు ష్యూర్? సరే ఉండండి, నేను వెళ్ళి డబ్బులు ఇచ్చేస్తాను. వద్దండి, నేను ఇస్తాను. లేదండి, నేను తీసుకొచ్చాను కాబట్టి నేనే పే చేస్తాను. కాదు కుదరదు అంటే అంటే ఏం చేస్తారు? అలుగుతాను, బొంగమూతి పెట్టుకుంటాను, మీతో అస్సలు మాట్లాడను. ఏంటండి మీరు గొడవ చేస్తారనుకుంటే ఇలా కొత్తగా మాట్లాడుతున్నారు? సరే, మీ ఇష్టం. నా డిపార్ట్మెంటే అనుకున్నాను, ఇప్పుడు ఇది కూడా నన్ను సస్పెండ్ చేసేసింది. ఏంటండి మీరు మరీ ఇంత సెన్సిటివ్గా ఉన్నారు? కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి. పెట్రోల్ అయిపోయి ఉంటుంది, అంతేకాని దేనికి సస్పెన్షన్కి ముడి పెడతారేంటి? సారీ అండి. నాకు కావాల్సింది మీ సారీలు కాదు, ఆ మూడ్లోంచి మీరు బయటికి రావాలి. ఓకే ఓకే ఓకే, నా మూడ్ చేంజ్ చేయబోయి మీరు అరుంధతిలా మారితే ఎలాగండి? గౌతమ్ గారు, మీరు ఇలా నవ్వితే చాలా బాగుంటారు. కళ్ళ అర్పకుండా ఇలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. అబ్బా, అరే నిజమండి బాబు. ఊరుకోండి ఝాన్సీ గారు, ఇది మరీను. నా మూడ్ చేంజ్ చేయడానికి సరదాగా 4 మాటలు చెప్పొచ్చు, కానీ ఇలా అంటే మాత్రం అంతా ఉత్తుత్తునే తెలిసిపోతుంది. ఈ అబ్బాయికి సూటిగా చెప్తే నమ్మరు, మళ్ళీ ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరు అని ఏదేదో అంటూ ఉంటారు. సరే ఉండండి, పెట్రోల్ చెక్ చేస్తాను.
మీరు చెప్పింది నిజమేనండి, పెట్రోల్ అయిపోయింది. అయినా అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? కామన్ సెన్స్ తో గెస్ట్ చేశాను. అంటే ఏంటండి, ఇప్పుడు నాకు కామన్ సెన్స్ లేదంటున్నారా? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. సరే, మీరు ఇక్కడే ఉండండి. ఈ పక్కనే పెట్రోల్ బంక్ ఉంది, నేను వెళ్ళి పెట్రోల్ తీసుకొస్తాను. అమ్మా, ఖాళీ బాటిల్ ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. ఝాన్సీ గారు, ఇప్పుడే వస్తాను. ఏమండి, మళ్ళీ మొదలు పెట్టారా? నేనెప్పుడైనా మానేనా ఏంటి మళ్ళీ మొదలు పెట్టడానికి? అది కాదండి, అసలు ఈ రోజు నుంచి మందు తాగనని నిన్న చెప్పారు కదా. అది నిన్న, ఈ రోజు కాదు కదా. అయినా నిన్నంటే మాత్రం ఈ రోజే మానేయాలా? మీరు చెప్పిన మాట మీద మీరే ఉండకపోతే ఎలా అండి? అవునా? అయినా పొద్దున్న లేస్తే పొలిటీషియన్లు అది చేస్తాం ఇది చేస్తామని బోలెడని ప్రామిసులు చేస్తారు. అవన్నీ అమలు చేసేస్తున్నారా? లేదు కదా. మరి వాళ్ళని నువ్వు వెళ్ళి అడగగలవా? నేనెలా అడుగుతానండి? మరి మొగుడిని ఎలా అడిగేస్తావే? అంటే మొగుడంటే అంత లోకువా నీకు? అయ్యో రామచంద్ర. ఆ రామచంద్ర కాదే, నీ మొగుడి పేరు చంద్రమోహన్. ఈ ఇంట్లో పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన పెదరాయిళ్ళగా పోజు. ఎవరనుకుంటున్నావా? అదే నీకు మామ, నాకు బాబు. శ్రీ 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 సోమేశ్వరరావు గారు. ఆయన పరువు ప్రతిష్టలకి పరాకాష్ట. అసలు ఏమనుకుంటున్నాడే నా గురించి ఆయన? అయ్యో అయ్యో, అరవకండి, ఎవరైనా వింటే బాగోదండి. ఏంటే నాకేంటి? అసలు ఆ పెద్ద మనిషి ప్రాబ్లం ఏంటి? ఆయన వెనకాలే తానా అంటే తందానా అంటూ గంగిరెద్దులా తలుపుతాడు మా అన్నయ్య. సూటు బూటు వేసుకుని ఆయన చుట్టే షాడోలా తిరుగుతూ ఉంటాడు. అసలు వాణ్ణి మా వదినెలా భరిస్తుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. పైగా వాళ్ళిద్దరే దేశాన్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టు బిల్డప్ ఒకటి. నేను ఇదంతా చూస్తూ ఉండలేను. అసలు వీళ్ళిద్దరూ ఈ రోజు నా చేతుల్లో అయిపోయారు. ఇప్పుడే తాడో పేడో తేల్చేస్తా. ఈ ఇంట్లో ఉంటే ఆళ్ళైనా ఉండాలి, లేదంటే నేనైనా ఉండాలి. అయ్యో ప్లీజ్ అండి, అరవకండి, మీకు దండం పెడతాను. నో పద్మ, ఐ వాంట్ టు టాక్ టు నౌ సోమేశ్వరరావు రైట్ నౌ, అంతే. అయ్యో, అలా పేరు పెట్టి పిలుస్తున్నారేంటండి? తప్పండి. తప్ప? మరెందుకు పేరు పెట్టారు? రిపోర్ట్స్ మీద రాసుకోవడానికా? పిలవడానికే కదా. ప్లీజ్ అండి, నా మాట వినండి. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? అది కాదే, అసలు మా బాబు గారి ఉద్దేశం ఏంటా అని అంటున్నాను. అసలు ఇంట్లో గాని బయట గాని ఏం జరిగినా రై అని వచ్చేస్తారు. ఇలా ఉండాలి అలా ఉండాలి, ఆడాళ్ళు వంటగదికే పరిమితం, మగాళ్ళు బయటికెళ్ళి పైసలు సంపాదించాలి అంటాడు. అసలు ఎవరి పనాళ్ళు చేసుకుంటూ పోతే మరి నేనేం చెయ్యాలి? అయ్యో అలా అంటారేంటండి? మీరే కదా బిజినెస్ చేయనని మొండికేస్తున్నారు. అబ్బో, బిజినెస్? నా ఇష్టాలేంటి, నా చదువేంటి, నా అర్హత ఏంటి, నా టాలెంట్ ఏంటో కనుక్కోవాల్సిన అవసరం మీ మామగారికి లేదా? డాడ్, నన్ను ఆశీర్వదించండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. గౌతమ్, హారత్ తీసుకో. మృణాళిని, ఝాన్సీ, గౌతమ్ గారు, టైం అవుతుంది, బయలుదేరదాం పదండి. బయలుదేరేది ఎక్కడికి? అదేంటి సార్ అలా అంటారు?
ఈరోజు కోర్టులో గౌతమ్ గారి కేసు ఉంది కదా, అక్కడికి బయలుదేరుతుంది. ఆ విషయం నాకు తెలుసు. నేనంటుంది నువ్వెక్కడికి అని. కేసు నా మనవడిది. ఆ కేసు వాదించేది నా కూతురు. నీకు ఈ కేసుకి సంబంధం లేదు కదా, నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. సార్ అది ఇంకా ఆపుతావా? నీ నక్క వినయాలు నాకు తెలుసు. నాకే కాదు, ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. నువ్వు ఇప్పుడు గౌతమ్తో పాటు కోర్టుకు ఎందుకు వెళ్తున్నావో చెప్పనా? నువ్వు కూడా మా కుటుంబంలో ఒకదానివని అందరికీ తెలిసేలా చేయడానికి. నీ ఆటలు చిన్నపిల్లల దగ్గర సాగుతాయేమో, నా దగ్గర కాదు. చూడు మృణాళిని, ఈ కేసు నీకు గౌతమ్కి మాత్రమే కాదు, నాకు ఇంటిల్లిపాదికి చాలా ముఖ్యమైంది. ఇది ఇంటి పరువు ప్రతిష్టలకు సంబంధించింది. ఖచ్చితంగా ఈ కేసు నువ్వు గెలిచి తీరాలి. అలాగే డాడ్, ఖచ్చితంగా గెలుస్తాను. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. సరే, బయలుదేరండి. అమ్మా కమల, నువ్వు ఎదుర్రా. పదకొద్దాం. ఝాన్సీ, చెప్తే అర్థం కదా, వెళ్ళొద్దని చెప్పాను కదా, అయినా వెళ్తావేంటి? మీ ప్రాబ్లం ఏంటి సార్? అసలు నన్ను వెళ్ళొద్దు అని చెప్పడానికి మీరెవరు? ఝాన్సీ. అవును సార్, ఝాన్సీనే మాట్లాడుతున్నాను. మీరు మర్చిపోయారనుకుంటాను, నేను లాయర్ని. అది నా కోర్టు. నేను కోర్టుకి ఎప్పుడైనా వెళ్తాను, ఏ కేసైనా టేకప్ చేస్తాను, వాదిస్తాను కూడా. కోర్టుకి వెళ్ళడం వెళ్ళకపోవడం అది నా ఇష్టం. నా ఇష్టాన్ని కాదనే నైతిక హక్కు మీకు లేదు. ఏంటి సార్, ఇంకేదైనా చెప్పడం మర్చిపోయారా? ఏం లేదురా, అన్నీ చెప్పాను. మరి ఎందుకు ఆగారు సార్? ఆ టామ్ ఇవ్వమన్న డబ్బులు పుష్పకు పూర్తిగా ఇచ్చావా, లేకపోతే నువ్వేమన్నా కక్కుర్తి పడ్డావా? అయ్యో, మీరు భలేవారు సార్. నేనెందుకు అలా చేస్తాను? మొత్తం డబ్బులు ఇచ్చేశాను. రావణ్ గాడు నా ప్రాణ స్నేహితుడు సార్. అవునా? అందుకే వాణ్ణి లేపేశావా? అలా చూస్తున్నావేంటి? అయినా ఓ రోజు ముందు వెనక అంతే కదా. కానీ ఏదో ఒక రోజు అందరం పైకి పోవాల్సిందే కదా. ఏదైతేనేం మనం నమ్ముకున్న వృత్తికి ఎప్పుడు న్యాయం చేయాలి కదా సార్. సర్లే, నీ లెక్కలు నీకుంటాయి, నా లెక్కలు నాకుంటాయి. నేను పేరుకి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినా గానీ మీ వైపు కేసు వాదిస్తున్నాను. ఎందుకో? ఏం తెలియనట్టు అలా చూస్తావేంట్రా? ఊరికే నటించుకో, నాకన్నీ తెలుసు. ఈ కేసులో A1 A2లు నువ్వు, ఆ టామ్. చూడు, నేను చెప్పిన అమౌంట్ నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమని ఆ టామ్కి చెప్పు. అర్థమైందా? అర్థమైంది సార్. ఏదైనా తేడా వస్తే అస్సలు రాదు సార్. వెరీ గుడ్, పద. ఏమైంది? తొందరగా రా, టైం అవుతుంది. వస్తున్నానండి. రాణి, మీరెక్కడికి బయలుదేరారు? ఈరోజు కోర్టులో గౌతమ్ గారి కేసు ఉంది కదా అత్తయ్య, కోర్టుకు వెళ్తున్నాం. అవును కదా, పాపం గౌతమ్ సార్ ఆ రావణ్ వల్లే సస్పెండ్ అయ్యారు. వాడు నిన్ను పెళ్లి చేసుకోవద్దని మా ఇంటికొచ్చి మరి శ్రీధర్ని మమ్మల్ని బెదిరించాడమ్మా. నీలాంటి మంచి అమ్మాయికి అన్యాయం చేయాలనుకుంటే ఇలాగే జరుగుతుంది. వాడికి తగిన శాస్తి జరిగింది.
ఇప్పుడు ఆ యదవ గురించి ఎందుకులేండి మావయ్య. మీరు తీర్థయాత్రలకు వెళ్ళి ఎప్పుడొస్తారు? చెప్పలేమమ్మా, 10 రోజులు పట్టొచ్చు, నెల రోజులు పట్టొచ్చు. వెళ్ళటానికైతే ప్లాన్ చేసుకున్నాం గానీ తిరిగి రావడానికి ప్లాన్ చేసుకోలేదమ్మా. అదేంటి మావయ్య? అదంతేనమ్మా. నిజానికి కొత్తగా పెళ్ళైన మీ ఇద్దరిని హనీమూన్కి పంపించాలి. కానీ మీరు బయటికెళ్తే ఎట్నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు. అందుకే మేమిలా తీర్థయాత్రలకి వెళ్లాల్సి వస్తుంది. మరోలా అనుకోకమ్మా. మరేం పర్లేదు అత్తయ్య, అందులో ఏముంది, హ్యాపీగా వెళ్ళిరండి. మేము కూడా ఇక్కడ హ్యాపీగా ఉంటాం. మా ట్రైన్కి ఇంకా 2 గంటల టైం ఉందమ్మా. మీరు వెళ్ళండి. మీరు కోర్టు నుంచి వచ్చేసరికి మేము వెళ్ళిపోతాం. సరే మావయ్య. నువ్వెలాంటి భయాలు పెట్టుకోకమ్మా. నిజాన్ని నిర్భయంగా చెప్పు. ఖచ్చితంగా ఆ దేవుడు గౌతమ్ సార్కి మంచే చేస్తాడు. వెళ్ళండి. అలాగే అత్తయ్య. జాగ్రత్త అత్తయ్య. అలాగే అమ్మా. అమ్మా శ్రవంతి, సార్, ఆ ఎవిడెన్స్ పేపర్ ఎలా ఇవ్వు. ఇదిగోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఝాన్సీ గారు, మీరు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అవును సార్. ఏంటో చెప్పండి. సార్, గౌతమ్ గారు ఎంత సిన్సియర్ పోలీస్ ఆఫీసరో మీకు బాగా తెలుసు కదా. తెలుసు. అలాగే ఆ రావణ్ ఒక రౌడీ షీటర్ అని నాకన్నా మీకే బాగా తెలుసు. అతను చిల్లర దొంగతనాలు, కిడ్నాప్లు ఇలా చాలా చేశాడు సార్. అతని కేసులు మీరే వాదించారు కూడా. అన్నీ తెలిసి కూడా మీరు ఆ రావణ్ తరపున వాదించాల్సి వస్తుంది. అయితే ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి ఝాన్సీ గారు? ఏం లేదు సార్, చట్టాన్ని కాపాడే గౌతమ్ గారికి ఎగ్నెస్ట్గా వాదించడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఇందులో గౌతమ్ గారు తప్పేమీ లేదు. అనవసరంగా తనని ఇరికించారు. మనం ఒక రౌడీ షీటర్ తరపున కాకుండా గౌతమ్ గారి తరపున వాదిస్తే లాయర్లుగా న్యాయాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం. సో ప్లీజ్ సార్, గౌతమ్ గారిని మీరే కాపాడాలి సార్. ఒక లాయర్గా ఇది నా రిక్వెస్ట్ సార్. ప్లీజ్ సార్, మీరు నో అనకండి. మృణాలి గారు. గుడ్ మార్నింగ్ మృణాలి గారు. గుడ్ మార్నింగ్. ఏంటి మేడం ఇది? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. కేసేంటో కోర్టుకు తెలియకుండానే కాంప్రమైజ్కి ట్రై చేస్తున్నారు. రాత్రిళ్ళు నిద్ర లేచి నా బిడ్డ నా భర్తని కలవరిస్తుంది. నాన్నేడమ్మా ఎందుకు మనల్ని వదిలిపెట్టి వెళ్ళాడు అని ఒక్కొక్కటి అడుగుతుంటే నా గుండె పగిలిపోతుంది సార్. సరే అమ్మా, మీరు వెళ్ళి కూర్చోండి. ఇది యువర్ ఆనర్ జరిగింది. అసలు తనకి తన భర్తని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు. కానీ ఇంటి నుంచి వెళ్ళిన తన భర్త కేవలం ఎస్ఐ గౌతమ్ గారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. నో యువర్ ఆనర్, గౌతమ్ కి రావణ్ సావుకి అసలు సంబంధమే లేదు. సంబంధం లేదని మీరెలా చెప్తారు? నాకు నిజం తెలుసు కాబట్టి. మీకు తెలిసింది నిజం అనుకోవడం పొరపాటు. పొరపాటు చేస్తుంది మీరు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. పరంజ్యోతి గారు, మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్, థ్యాంక్ యూ. ఈ కేసులో అక్యూజ్గా ఉన్న ఎస్ఐ గౌతమ్ గారికి తను పై అధికారులకు చూపించుకోవాల్సిన కేసుల్లో ఏవో పెండింగ్ ఉన్నట్టున్నాయి. అతని మీద ఒత్తిడి బాగా పెరిగినట్టుంది. అందుకే కేసును త్వరగా క్లోజ్ చేయాలనే ఆతురతతో గౌతమ్ గారు ఉన్మాదిగా మారి అమాయకుడైన రావణ్ణి
చెయ్యని నేరాన్ని ఒప్పించడానికి ప్రయత్నించారు. ఎంతకీ ఒప్పుకోకపోయేసరికి పాపం అభం శుభం తెలియని రావణ్ణి విచక్షణారహితంగా కొట్టి చివరికి తన్ని ఈ భూమి మీదే లేకుండా చేశారు. భర్తనే నమ్ముకున్న ఆ అభాగ్యురాలికి తీరని అన్యాయాన్ని చేశారు. తనని తన బిడ్డని చూస్తుంటే నా ప్రాణం తరుక్కుపోతుంది యువర్ ఆనర్. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ అభియోగం మీదే ఎస్ఐ గౌతమ్ గారిని సస్పెండ్ కూడా చేశారు. తనని సస్పెండ్ చేశారంటేనే అర్థం అవుతుంది ఈ నేరం తనే చేశాడని. రావణ్ భార్య చెప్పిన సాక్ష్యాన్ని, జరిగిన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ముద్దాయి గౌతమ్ గారికి తగిన శిక్ష విధించి నా క్లయింట్ రావణ కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మృణాలిని గారు, మీ వాదనలు వినిపించండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చనిపోయిన రావణ్ణి ఉత్తముడిగా, అమాయకుడిగా ప్రొజెక్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. కానీ పీపీ గారు చెప్పిందంతా అబద్ధం. నా క్లయింట్ ఎస్ఐ గౌతమ్ గారు కేసుల్లో అమాయకుల్ని ఇరికించే మనిషి కాదు. అసలు మీ క్లయింట్ నా క్లయింట్ని ఎందుకు అరెస్ట్ చేశారు? పీపీ గారు ఎందుకంత ఆవేశం? ఆ విషయం చెప్తారు కదా, అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి. ముందు నేను అడగబోయే ప్రశ్నకు సమాధానం చెప్పండి. రావణ్ ఒక రౌడీ షీటర్ అనే విషయం మీకు తెలుసా? పర్లేదు, చెప్పండి. అతను రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయితే మీరేంటి రౌడీ షీటర్ అంటున్నారు? నేను అనడం లేదు పీపీ గారు, మీ క్లయింట్ క్రైమ్ రికార్డ్ చెప్తోంది. రావణ్ క్రైమ్ రికార్డ్ని పరిశీలించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్, ఈ రికార్డు రావణ్ ఒక రౌడీ షీటర్ అని చెప్తోంది. పీపీ గారికి అవి నేరాలు కావు అని అనిపిస్తుందేమో, నాకైతే అర్థం కావడం లేదు. పని కట్టుకుని డిఫెన్స్ లాయర్ గారు అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తున్నారు మై లార్డ్. నా క్లయింట్ మీద 3rd డిగ్రీ ఉపయోగించి బలి తీసుకుందే కాకుండా తన మీద నేరాలు మోపుతున్నారు. ఎవరు నేరాలు మోపుతున్నారో, ఎవరు దోషులో ముందు ముందు మీకే తెలుస్తుంది పీపీ గారు. యువర్ ఆనర్, అక్యూజ్డ్ ఎస్ఐ గౌతమ్ గారిని విచారించడానికి కోర్టు పర్మిషన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ మై లార్డ్. రావణ్ చావు కారణం మీరేనా? కాదు. మరి మీరు కానప్పుడు మీ డిపార్ట్మెంట్ మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారు? చెప్పండి సార్. అది నా స్టేషన్లో జరిగింది కాబట్టి. సో మీకు దీనికి సంబంధం లేదు అంటారు? అవును. సరే, ఇంతకీ రావణ్ణి ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు? కాస్త ఆ వివరాలేంటో కోర్టు వారికి చెప్పగలరా? నీ తాతయ్య సంతోషపడతారని నేను చేసిన పిచ్చి పని ఈ రోజు ఇంత దాకా తీసుకొస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నువ్వేం భయపడకు పిన్ని. నా ఉద్యోగమే కాదు,
నా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా నీ పేరు మాత్రం బయటికి చెప్పను. ఏంటి సార్ మౌనంగా ఉన్నారు? ఏ మీ దగ్గర సమాధానం లేదంటారా? అయితే అదే చెప్పండి. మైలార్డ్, గౌతమ్ గారి మౌనమే చెప్తుంది అతనే ఈ నేరం చేశాడని. నో యువర్ ఆనర్. అయితే ఎందుకు అరెస్ట్ చేశారో రీజన్ చెప్పమానండి. గౌతమ్ గారు ఏం మాట్లాడడం లేదంటేనే తెలిసిపోతుంది ప్రాపర్ రీజన్ ఏమీ లేదని. రీజన్ ఉంది. ఉంటే చెప్పమానండి. పోనీ మీరైనా చెప్పండి. చనిపోయిన రావణ్ ది గ్రేట్ బిజినెస్ మెన్ సోమేశ్వరరావు గారి ఇంట్లో ఉండి స్వీటీ వంశీలనే పిల్లల్ని కత్తితో బెదిరించాడు. అలానే పిల్లల్ని కాపాడాలని చూసిన రాణి అనే ఒక అమ్మాయిని కూడా చంపడానికి ప్రయత్నం చేశాడు. వాళ్ళని రక్షించడానికి వెళ్లిన లాయర్ ఝాన్సీ గారిని కూడా కత్తితో అటాక్ చేశాడు. అందుకే గౌతమ్ ఆ రావణ్ణి అరెస్ట్ చేశాడు. మేడం, అర్థం పర్థం లేని కట్టుకథలు చెప్పకండి. ఇది కట్టుకథ కాదు మిలాడ్, జరిగింది ఇదే. మాటలతో చెప్పడం కాదు మేడం, ప్రూఫ్స్ కావాలి. రావణ్ వాళ్ళని బెదిరించాడు అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? ఉన్నాయి. నా దగ్గర పక్కా ఎవిడెన్సెస్ ఉన్నాయి మై లార్డ్. మీరే చెక్ చేయండి. పీపీ గారు, సారీ యువర్ ఆనర్. వీళ్ళ మాటలు నటన చూస్తుంటే నాకు నవ్వు ఆగలేదు. సారీ యువర్ ఆనర్. ఇంత డ్రామా నేను ఏ సినిమాలోనూ ఏ సీరియల్లోనూ చూడలేదు. చూడడానికి వీళ్ళ దగ్గర నోటి మాట తప్ప బలమైన ఏ సాక్ష్యాలు లేవు. తన అల్లుణ్ణి రక్షించుకోవడం కోసం మృణాలిని గారు ఇంత పెద్ద క్రైమ్ని పక్కదో పట్టించాలని చూస్తున్నారు. టార్గెట్ కేసుల కోసం గౌతమ్ గారు అమాయకుడైన రావణ్ణి చంపేశారు. కానీ ఇదంతా జైల్లో ఉన్న టామే చేయించాడని మృణాలిని గారు వాదించడం పేలవంగానే కాదు, చాలా ఫన్నీగా సిల్లీగా కూడా ఉంది. అబ్జెక్షన్ మై లార్డ్. నా క్లయింట్ గౌతమ్ గారు టార్గెట్ కేసుల కోసం కస్టోడియల్ క్రైమ్ కి పాల్పడేంత దుర్మార్గుడు కాదు. గౌతమ్ చిన్నప్పటి నుంచి తన ప్రవర్తన నాకు తెలుసు. ఇంట్లో ఎవరికి తను పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వెళ్లడం ఇష్టం లేకపోయినా వాళ్ళందర్నీ కాదని సామాన్య ప్రజలకి సర్వీస్ చెయ్యాలని ఒకే ఒక్క రీజన్ తో పట్టుబట్టి మరి పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యారు. ట్రైనింగ్ లోనే కాదు, జాయినింగ్ తర్వాత నుంచి ఇప్పటి వరకు తను ఎంత సిన్సియరో నాకే కాదు, చాలా మందికి తెలుసు. ఒక పోలీస్ ఆఫీసర్ గా గౌతమ్ గారిని ఎంతో మంది స్టూడెంట్స్ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు. చాలా మందికి గౌతమ్ గారు రోల్ మోడల్ గా ఉన్నారు. తనెప్పుడు స్టేటస్ ని బట్టి కేసు ప్రొసీడ్ అవ్వరు. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే నిలబడతారు. అంతెందుకు, ఒక కేసు విషయంలో నా భర్తను అరెస్ట్ చేశారు. అరే, సొంత మేనత్తనైన నన్ను కూడా విచారణ కోసం స్టేషన్ కి పిలిపించారు. తను వాలంటరీగా పబ్లిక్ కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. కావాలంటే తను ప్రెస్ మీట్ పెట్టి అందరితో మాట్లాడిన ఇంటర్వ్యూ ఉంది, మీరే చూడండి. క్రైమ్ రేట్ ఎక్కువగా ఉన్న ఏరియాస్లో పాట్రోలింగ్ అవర్స్ పెంచుతున్నాం. అట్రాసిటీస్ని
డొమెస్టిక్ వైలెన్స్ని ఎదుర్కొనేలాగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నాం. ఏ కష్టం కలిగినా ఈ నంబర్కి కాల్ చేయండి, నేను వెంటనే అక్కడ ఉంటాను. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుంటే తను ఎంత సిన్సియర్ పోలీస్ ఆఫీసరో మీకే అర్థమవుతుంది మై లార్డ్. నా క్లయింట్ని కావాలని ఈ కేసులో ఇరికించిన వ్యక్తి జైల్లో ఉండి చక్రం తిప్పుతున్నాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు తనని తెరచాటునే ఉంచి ఆ నేరాన్ని ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మీదకు నెట్టాలని ప్రయత్నిస్తున్నారు. టామ్ ని కోర్టుకు పిలిపించి నిజాయితీపరుడైన నా క్లయింట్ని రక్షించుకునే అవకాశం ఇవ్వండి మై లార్డ్. ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కి గనక శిక్ష పడితే లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నట్టు అవుతుంది. ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. యువతలో ఆత్మవిశ్వాసం కోల్పోతుంది. నిజం న్యాయం బ్రతకాలంటే సిన్సియర్ ఆఫీసర్స్ కి శిక్ష పడకూడదు. ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి మై లార్డ్. నేను నా క్లయింట్ నిజాయితీ నిరూపిస్తాను. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట లాయర్ మృణాలిని గారి మాటల్లో ఉన్న నిజాన్ని పరిగణలోకి తీసుకొని టామ్ మీదున్న అనుమానంతో అతను కూడా విచారించవలసిందిగా నెక్స్ట్ సెషన్లో టామ్ని కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా ఆదేశించడమైనది. Now the court is adjourned. అమ్మా, అది ఎందుకు సార్ మా బ్రతుకుల్ని ఇలా చేశారు? మీకు మేమేం పాపం చేశాం? నేను నా బిడ్డ ఎలా బ్రతకాలి? నేను చెప్పేది. ఏం చెప్తారు సార్? ఏం చెప్తారు? నా బిడ్డ వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తుంది. మాటి మాటికి నాన్న నాన్న అంటుంటే నా ప్రాణం పోతుంది సార్. నా భర్త ఏదైనా తప్పు చేస్తే సీరియస్ గా వార్నింగ్ ఇస్తే సరిపోయేది కదా. పోనీ జైల్లో అయినా పెట్టేయొచ్చు కదా. ఇలా కొట్టి చంపడం ఏంటి సార్? మా ఉసురు ఊరికే పోదు సార్. మీరు అంతకంతకు 10 రెట్లు అనుభవిస్తారు. అమ్మా, మీరు ఉన్నోళ్ళు సార్. మాకేమైనా అయితే అడిగే దిక్కు లేదనే కదా మీరు ఇలా చేశారు. అంకుల్, మీరేనా మా నాన్నని చంపేశారు? పాపా, నీ పేరేంటమ్మా? మహాలక్ష్మి. నీ పేరు నీలా చాలా బాగుంది. మా నాన్నే పెట్టారు. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. బోల్డెన్ని చాక్లెట్లు, బోల్డెన్ని బొమ్మలు తెచ్చేవారు తెలుసా?
ఈ అంకుల్ చెడ్డవారు. మా నాన్నని చంపేశారంట. లేదమ్మా, అంకుల్ చెడ్డవారు కాదు, చాలా మంచి పోలీస్ ఆఫీసర్. మనలాంటి వాళ్ళందరికీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ అంకులే అండగా నిలబడతారు, అంతేకాని ఎవరికీ చెడు చేయరు. అవునవును, తెలుస్తుందిలేండి. వాళ్ళ నాన్నను చంపిందే కాకుండా ఇంకా ఈ జాలి దయ ఉన్నట్టు నటించడం ఎందుకు? పదమ్మా, చూసావు కదా కోర్టులో ఎన్ని కట్టుకథలు అల్లారో. ఇంకా ఇక్కడే ఉంటే ఎన్నైనా చెప్తారు. పదండి. గౌతమ్ గారు, ఎందుకండి ఇక్కడ ఆపారు? ఆ రోజు పెళ్లి జరుగుతుండగా శ్రీధర్ని ఇదే స్పాట్లో దాచారు. అతన్ని ఇక్కడి నుంచే నేను కాపాడి తీసుకొచ్చాను. అవునా? ఈ ప్లేస్లోనా? అవునండి. వాళ్ళకి సంబంధించినవి ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమో, లేదంటే వాళ్ళెవరైనా ఇక్కడ ఉంటారేమోనని చూస్తున్నాను. అప్పుడంటే ప్లాన్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడెందుకు ఇక్కడ ఉంటారండి? నిజమే. అయినా నా అతి తెలివి కానీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తారు? ఏమనుకోకండి, అప్పుడప్పుడు నా బుర్ర పనిచేయడం మానేస్తుంది. గౌతమ్ గారు, అలా అనకండి. ఎందుకు మిమ్మల్ని మీరే డౌన్ చేసుకుని మాట్లాడతారు? మీరు ఆలోచించింది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు కదా. అమ్మా, పూలు తీసుకోండమ్మా. తీసుకోండి బాబు, 2 మూరలున్నాయి. మీ ఆవిడ మీ వైపే చూస్తుంది. నెలరాజుని ఇలా రాణిని కలిపింది కదా సిరివెన్నెలా. ఇవ్వండి. దూరమా దూరమా తీరమై డబ్బులు ఇవ్వండి. చేరుమా నడిరా. ఏంటండి అలా చూస్తున్నారు? నా హ్యాండ్ బ్యాగ్ తీసుకురాలేదు, డబ్బులు ఇవ్వండి. మగత మరిచి ఉదయించినదా కొలుకు లొలుకు చెలి మొదటి కళ. తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు సంతోషం బాబు. వలలో జనకు జనకు సరికొత్త కళ. అమ్మా అమ్మా అమ్మా, పువ్వులు తీసుకోండమ్మా. ఆఖరి 2 మూరలే మిగిలినమ్మా, తీసుకోండమ్మా. గౌతమ్ గారు, ఆవిడకొక 50 రూపాయలు ఇవ్వండి. డబ్బులు ఇమ్మన్నారు కదా, ఇచ్చాను. చెప్పండి, ఏ గుడికి వెళ్దాం? అదేంటండి, గుడికేంటి? ఏం లేదు, మీరు పూలు తీసుకునేది దేవుడికి వేయడానికే కదా. అన్నిసార్లు ఒకేలా ఉంటారా ఏంటి? ఆ టైంలో దేవుడికి వేస్తే మంచిదనిపించింది, వేశాను. ఇప్పుడు తల్లో పెట్టుకోవాలనిపిస్తుంది. ఏ పెట్టుకోకూడదా? నేను మాత్రం అమ్మాయిని కాదా? ఫోన్ పట్టుకోండి. Can I?
ఇట్స్ ఓకే అండి. వెళ్దామా? అమ్మా అమ్మా పూలు తీసుకోండమ్మా, లేత గులాబీలమ్మా. నాకెందుకమ్మా? మల్లెపూలు తీసుకొచ్చాను, అవి అయిపోయాయమ్మా. గులాబీలు మాత్రమే ఉన్నాయి, తీసుకోండమ్మా. నాకెందుకమ్మా పువ్వులు? నాకేం మొగుడు లేడు, లవరు లేడు, వాడితో తల్లు పెట్టించుకోవడానికి. అయితే ఏమ్మా, వీటిని తీసుకుంటే మంచి మొగుడొస్తాడు. ఏమన్నా? మంచి మొగుడొస్తాడంటున్నానమ్మా. ఇచ్చేసే, ఈ బుట్టంతా ఇచ్చేసేయ్. పద. పువ్వులు అక్కడ పెట్టండమ్మా. తీసుకో. అయ్యో అంతెందుకమ్మా, ఈ పూలకు 200 ఇస్తే చాలు. పర్లేదు, తీసుకో. 200 నీ పువ్వులకి, మిగతా 800 నీ మాటలకి. తీసుకో. చాలా సంతోషం అమ్మా, నువ్వు చల్లగా ఉండాలమ్మా. ఉంటానమ్మా. నా మొగుడు మంచోడే, కానీ మనసు మారి నా దగ్గరికి రావడం లేదు, అంతే. ఇంకో రోజు ఏం జరిగిందో తెలుసా? ఇంకోట, నేను వెళ్తానన్నయ్య, నాకు నిద్ర వస్తుంది. అమ్మా 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 అమ్మా, వెళ్దు గాని నువ్వు కూర్చో. కూర్చో అమ్మా. ఇదొక్కటి విను. నేను చేసిన సాహస కృత్యాల్లో ఇదొక కలికితురాయి లాంటిది. జాగ్రత్తగా విను. ఒకరోజు ఒక మీసాల దొంగతనం చేసి పారిపోతుంటే, అమ్మా రాణి, ఇంట్లో బొంబాయి రవ్వ ఉంది కదా? ఉంది. ఏ? ఏం లేదు, ఇప్పటి వరకు నా విలువైన సాహస గాథలు చెప్పాను కదా, ఓ గంట తర్వాత ఆకలిస్తుందేమోనని అనుమానంగా ఉంది. ఎందుకని మంచిది, మంచిగా పోపులు గీపులు వేసి నెయ్యిలో వెంచిన జీడిపప్పు తగిలించి బ్రహ్మాండమైన ఉప్మా చేయమ్మా. అప్పుడు గాని నాకున్న బాగా వేసిన చల్లారదు. అలాగే ఓ లోటెడు బాదం పాలు రెడీ చేయమ్మా. ఎందుకు? తాగి గొరక పెట్టి నిద్రపోవడానికా? లేదమ్మా, బహారా కాయాలి కదా. ఇంతకీ ఎక్కడ ఆపాను? మర్చిపోయాను. నాకు గుర్తుంది. ఆ మీసాల దొంగను పట్టుకునే క్రమంలో నేనలా అలాగే వెళ్తుండగా ఇదిగో ఇలానే నా భుజమే చేయి వేశాడు. ఫోన్లే కదా అని వదిలేశా. మళ్ళీ వేశాడు. నేను మళ్ళీ లైట్ తీసుకున్నా, మళ్ళీ వదిలేశా. కానీ మళ్ళీ ఇలాగే చేయి వేస్తూ ఉన్నాడు. నాకు కోపం వచ్చి వెనక్కి తిరిగి సార్, మీరా? ఏంటి మాధవ్ గారు, సీరియస్ గా ఏదో సెలవిస్తున్నట్టున్నారు? నా మొహం, మన డిపార్ట్మెంట్ లో సెలవు ఎవరిస్తారు సార్? గౌతమ్ గారు అనేది సెలవుల గురించి కాదు, రాణికేదో సీరియస్ గా చెప్తున్నట్టున్నారు. అదేం లేదు మేడం, జస్ట్ ఫైటింగ్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏంటది? ఏం లేదు సార్, మనం చేయాలనుకున్న ఫైట్స్, యాక్షన్ సీన్స్ సినిమా వాళ్ళు పెట్టుకుని చాలా పెద్దోళ్ళు అవుతున్నారని చెప్తున్నాను. ఎంతో మీరు వచ్చారు. అవును, మీరు రాణి ఇచ్చిన టీలు టిఫిన్లు ఖాళీ చేయటమేనా, డ్యూటీ చేసేదేమైనా ఉందా? శ్రీధర్ ఆఫీస్ నుంచి ఎన్నింటికల్లా వచ్చేస్తారు? 6 వచ్చేస్తారక్క. రాణి, నీ కొత్త కాపురం ఎలా ఉంది? అంత బానే ఉంది కదా? అంతా బానే ఉందక్క. మీ అత్త మామూలు ఎలా ఉంటున్నారు? నువ్వు అందరితో కలివిడిగానే ఉంటున్నావు కదా?
బాగుంటున్నానక్క. వాళ్ళు కూడా నాతో చాలా బాగా మాట్లాడతారు. మొన్ననే మాకు ఏకాంతం కల్పించాలని పని కట్టుకుని మరీ తీర్థయాత్రలకి వెళ్లారు. అక్క గమనించనే లేదు, ఏంటా పూలు? ఏంటక్క కొత్తగా పూలు పెట్టుకున్నావు? ఏ నేను పూలు పెట్టుకోకూడదా? అది కాదు, ఎప్పుడు పెట్టుకోవు కదా. ఏం లేదు, ఇందాక గౌతమ్ గారు నేను వస్తుంటే దారిలో పూలు అమ్మే ఆవిడ కనిపించింది. గౌతమ్ గారే కొనిపెట్టారు. ఆహా, గౌతమ్ గారే కొనిపెట్టారా? అది మల్లెపూలు. భలే ఉందక్క మీ ఇద్దరి మధ్య వ్యవహారం. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి తను కొనిపెట్టారు. నీ దగ్గర డబ్బులున్నా గాని తనే కొనిపెడతారులే అక్క. ఏది ఏంటి కొంచెం కిందకి పెట్టుకున్నట్టున్నావు? ఈ పూలు నేను పెట్టుకోలేదు, గౌతమ్ గారే పెట్టారు. ఆహా, మల్లెపూలు కొనిపెట్టడమే కాకుండా నీ తల్లో కూడా పెట్టారా? అయితే విషయం చాలా ముందుకెళ్తుంది. నేను ఏమో అనుకున్నా. ఏయ్ ఆపు, నువ్వు అనుకున్నట్టేం లేదు. నాకు క్లిప్ సరిగ్గా అందకపోతే గౌతమ్ గారే పెట్టారు. సరే సరేలే, ఇలాంటి కారణాలు చాలా దొరుకుతాయిలే గాని ఇంతకీ బావకి లవ్ ప్రపోజ్ చేశావా? ఏ ఆపురాణి, నీకు ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా? ఇక్కడెవరూ లేరు కదక్కా. చేశావా లేదా? చేయలేదు. అదేంటక్కా, అసలు నా పెళ్ళవ్వడానికి ముందే చేస్తానని మాట ఇచ్చావు కదా. చెప్దాం అనుకున్నాను, కానీ సిచ్యువేషన్ రాలేదు. కనీసం ఇప్పుడైనా చెప్పక్కా. ఏరి బయటికి వెళ్ళిపోయారు కదా, వచ్చాక చెప్తావా? చూద్దాంలే. చూద్దాంలే కాదక్కా, చెప్పాల్సిందే. సరేలే. తల్లో మల్లెపూలు పెట్టించుకున్నావు గాని మనసులో ప్రేమ మాత్రం బయటికి చెప్పవా? నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటావా? గౌతమ్ గారు వస్తున్నారు. గౌతమ్ గారు, టీ తాగుతారా కాఫీ తాగుతారా? ఏమొద్దండి, ఏదో ఒకటి తీసుకోండి. ఇప్పుడే కదా వచ్చింది, ముందు కాస్త ప్రశాంతంగా ఊపిరి తీసుకొనివ్వండి, తర్వాత ఏదో ఒకటి తీసుకుంటాను. భలే చెప్పారు సార్. ఆయన సడన్ గా వెళ్ళారేంటి? ఎక్కడికి వెళ్ళారు? నాకేదో మిస్టీరియస్గా ఒక మనిషి కనిపిస్తే అతను ఎవరో కనుక్కుందాం అని వెళ్ళాను. మిస్టీరియస్ గా మనిషి కనిపించాడా? ఎక్కడ సార్? ఎక్కడ? మాధవ్ గారు, ఆగండి ఆగండి. ఆగేదే లేదు సార్. ఆ మిస్టీరియస్ మనిషి ఎక్కడున్నాడో పట్టుకొని వాడిని హిస్టరీలో కలిపేయాలి. మాధవ్ గారు కంగారు పడకండి, వాడు కనిపించలేదు, ఎస్కేప్ అయినట్టున్నాడు. ఇక్కడ నుంచి అనుమానంగా ఇక్కడ ఎవరు కనిపించినా అస్సలు వదలొద్దు. ఎస్ సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. రాజుగారు నేను మార్చి మార్చి డ్యూటీ చేస్తున్నాం. డ్యూటీ అందరూ చేస్తారు, కానీ పర్ఫెక్ట్ గా చేసేవాళ్ళు చాలా తక్కువ. సార్, నా మాటలు మీకు తమాషాగా ఉండొచ్చు, కానీ డ్యూటీ విషయంలో నేను సిన్సియర్గా ఉంటాను సార్. అసలు మిమ్మల్ని చూస్తే మాకు సిన్సియారిటీ ఏంటో తెలిసింది. మీరు చెప్పినట్లే చేస్తాం సార్. థ్యాంక్ యూ మాధవ్ గారు. నేను సస్పెన్షన్లో ఉన్న నా మాటకు విలువిచ్చి ఇక్కడ మీరు డ్యూటీ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్. అయ్యో, దీనికి థ్యాంక్స్ ఎందుకు సార్? నేను ఈ సస్పెన్షన్ నుంచి బయటపడాలంటే నాకు మీ హెల్ప్ చాలా అవసరం. అవును మాధవ్ గారు, ఆ టామ్ మనుషుల్ని పట్టుకోగలిగితే గౌతమ్ గారు ఈ కేసు నుంచి బయటపడగలరు. అక్క, ఇదే కరెక్ట్ టైం. నీ లవ్ మ్యాటర్ చెప్పేసే. ఏ నువ్వు ఊరుకో, అసలే సస్పెన్షన్ లో ఉన్నారు, ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలీదా? ఇప్పుడు చెప్తేనే బావగారు బాధలో నుంచి బయటపడతారు. ఏ నేను అసాపుతావా? అది కాదక్కా. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏం మాట్లాడుకుంటున్నారు? ఆహా, ఏం లేదండి. అరే, అలా గుసగుసలాడుతూ మాట్లాడుకుంటూ ఏమీ లేదంటారేంటి? ఏంటి రాణి, ఏం మాట్లాడుకుంటున్నారు? అదే మా అక్క మిమ్మల్ని. ఏ రాణి, నువ్వు ఆగు. ఆహా, ఏం లేదండి, ఈ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయట, ఆ విషయం గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా రాణి? అవునండి, వసారాలో నన్ను కూడా దోమలు తెక్కుట్టేస్తున్నాయి.
అవును, మీకు ఒక విషయం తెలుసా? దోమల్లో ఆడదోమలే మనుషుల్ని కుట్టి మనుషుల రక్తాన్ని పీల్చేస్తాయంట. ఈ ఆడదయ్యాలున్నాయే అయ్యో, మిమ్మల్ని కాదు మేడం, ఈ ఆడదోమలోని చూశారు. ఇవే మమ్మల్ని నిద్ర లేకుండా చేస్తున్నాయని అంటున్నాను మేడం. ఒట్టు మేడం, ఒట్టు. సర్లేండి మాధవ్ గారు, మేము బయలుదేరుతున్నాం. రాణి, మేము వెళ్ళొస్తాం. సార్ ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతారేంటి సార్? ఏం చేయాలి, మీరంటే చక్కగా డ్యూటీ చేసుకుంటున్నారు, మేము వెళ్ళాలి కదా. బాయ్ రాణి. అక్క వెళ్లే దారిలో చెప్పేసే. నువ్వు ఉండు రాణి, నేను తర్వాత చెప్తాను. బాయ్ సార్. ఉప్మా చేసుకుని తిందామా? పదండి. టామ్, నీకోసం ఎవరో విజిటర్ వచ్చారు. సూర్యకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేశాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఏంటి టామ్, నేనెందుకు వచ్చాను అని ఆశ్చర్యపోతున్నావా? ఏం లేదు, నీతో మామూలుగా మాట్లాడదామనే వచ్చాను. నాతో నీకు మాటలే ఉంటాయి. చూడు టామ్, రాణి విషయంలో నువ్వు తప్పు చేసావు. దానికి జైలు శిక్ష అనుభవిస్తున్నావు. అసలు జైలు అంటే ఏంటో తెలుసా? ఒక ధార్మిక దేవాలయం లాంటిది. తప్పు చేసిన వాళ్ళు ఆ తప్పుని సరిదిద్దుకుని మిగిలిన జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడవడానికి, పగ ప్రతీకారాలు వదిలేసి ప్రశాంతంగా బతకడానికి. మన చట్టాలు రూపొందించింది కూడా అందుకే. ఒక మనిషి ఏ పరిస్థితుల్లోనైనా తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఆ తప్పుని సరిదిద్దుకుని ఆ ఆలోచనల నుంచి బయటికి రావడానికి ఇచ్చే టైమే జైలు శిక్ష. రాణి విషయంలో కోర్టు నీకు 7 ఏళ్లు జైలు శిక్ష విధించింది. నువ్వు ఇప్పటికైనా మనిషిగా మారు. ఇంకా మాపై పగ ప్రతీకారాలు పెంచుకుని నీ భవిష్యత్తుని ఇంకా నరకంగా మార్చుకోకు. రావణ్ విషయంలో దయచేసి నువ్వు చేసిన తప్పు ఒప్పుకుని అప్రూవర్గా మారు. గౌతమ్ గారు లాంటి సిన్సియర్ ఆఫీసర్ సస్పెన్షన్ నుంచి బయటపడే అవకాశం దొరుకుతుంది.